హాయ్ అండి. ఇదొచ్చి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో మేము బోట్ రైడింగ్‌కి అదంతా వెళ్ళాం కదా! అదంతా అయిపోయిన తర్వాత మేము ఇలాగ సరదాగా అందరం కలిసి రివర్ సైడ్ వాక్‌కొచ్చాము. ఇలా రివర్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. ప్రైవేట్ బోట్స్ అవి కూడా ఉన్నాయని చెప్పాను గదా! ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయన్నమాట ప్రైవేట్ బోట్స్ అన్నవి. చిన్న బోట్స్ అవి కనిపిస్తున్నాయి కదా! అవి మనం కావాలనుకుంటే ప్రైవేట్‌గా మనం ముందే బుక్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్రైవేట్ పార్టీస్, ఈవెంట్స్ లాంటివి కూడా మనం బోట్స్‌లో చేసుకోవచ్చనమాట. పెద్ద పెద్ద క్రూజ్‌లు, బోట్‌లు అవన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. కూర్చోడానికి స్టైర్స్ అవి కూడా చాలా బాగున్నాయన్నమాట. నీట్‌గా కూడా ఉంది ప్లేస్ అంతా కూడా. మేము కూడా చాలా సేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. చాలా రిఫ్రెషింగ్‌గా, రిలాక్సింగ్‌గా కూడా అనిపించింది. అలాగే కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! క్రూజ్‌లు అవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. బిల్డింగ్స్ అవి కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి రివర్‌కి ఆనుకొని. చాలా అనిపించింది. దీనికి ఆపోజిట్‌లోనే మనకి చెట్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దాని కింద బెంచెస్ అవి కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలామంది కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. దాని చుట్టూరా ఇలా ఉందన్నమాట. రివర్ చుట్టూరా కూడా. మీకందరికీ కూడా చూపిద్దామని ఇలాగ చిన్న బిట్ అనేది తీశాను వీడియో. ఇక్కడ మీరు చూడొచ్చు. లైటింగ్ అది సరిగ్గా లేదు కదా! ఎందుకంటే సాయంత్రం పూట. అందుకని కొంచెము లైటింగ్ అది కూడా తక్కువ ఉందన్నమాట. మధ్య మధ్యలో లైటింగ్ అది కూడా వస్తూ పోతూ ఉంది. అక్కడ చూసారు కదా! పెద్ద క్రూజ్ అన్నది వస్తోంది. అలా నడుచుకుంటూ మేమైతే ఇక్కడికొచ్చేసాము. ఇక్కడ చూపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి హలాత్ అర్గోవా అనమాట. హలాత్ అర్గోవా అంటే మార్కెట్ హాల్ అని. ఈ బిల్డింగ్‌నే హలాత్ అర్గోవా అంటారు. అందులో అంతా కూడా మార్కెట్ అంతా ఉంటుందన్నమాట. మసాలా ఐటమ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి ఇంకేవేవో చాలా చాలా దొరుకుతాయి అక్కడ. అందుకే దాని పేరు హలాత్ అర్గోవా అని పిలుస్తారు. మేము అక్కడి నుంచి నడుచుకుంటూ సిటీ సెంటర్ రైనెక్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదే సిటీ సెంటర్ రైనెక్. నా వీడియోలో అంతకుముందు కూడా మీకు చూపించాను నేను సిటీ సెంటర్ రైనెక్ అని. అదే ఇది. ఇక్కడికి వచ్చాము ఇప్పుడు అందరం కలిసి నడుచుకుంటూ. ఇక్కడ బిల్డింగ్ మీద మీరు చూసారు కదా! ఇలా ఎప్పుడైనా బిల్డింగ్ మీరు చూసారా? బిల్డింగ్ అంతా కూడా ఇలాగా గడ్డదంతా కూడా ఉంది. ఇక్కడ మాకు ఒక అమ్మాయి వాయిస్తూ ఇలా కనిపించిందనమాట. మీకు ఎవరికైనా ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు తెలిసినట్టయితే నాకు కింద మెన్షన్ చేయండి. అలాగా మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇదంతా కూడా సిటీ సెంటరే. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ రెస్టారెంట్లలో ఇలా బయట టెంట్లు అవన్నీ వేసి ఉంటాయి. వింటర్‌లో అయితే మనకు అలాంటివి ఏమీ కనిపించవు. ఇక్కడ గమనించారా? బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకటేలాగా ఉంటాయి. ఆర్కిటెక్చర్ అంతా కూడా సిమిలర్‌గా కనిపిస్తూ ఉంటుంది మనకి. యూరోప్‌లో అంతా కూడా ఎక్కువగా అలాగే ఉంటుంది. ఆడుకోవడానికి ఇక్కడ వాటర్ స్ప్లాష్ అది ఉంది. కాసేపు పిల్లలు ఇలా వాటర్ స్ప్లాష్‌లో కూడా ఆడుకున్నారనమాట. ఎంజాయ్ చేశారు చాలా బాగా ఆ వాటర్ స్ప్లాష్‌లో. మళ్ళీ అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వచ్చాము. ఈ ప్లేస్ మీకు గుర్తుందా? ఇక్కడ అంతకుముందు ఇల్యూషన్ షో అదంతా కూడా ఇక్కడే జరిగిందనమాట. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇక్కడ పియానో అది కూడా వాయిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.